హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపక్ టిప్స్ ఛానల్. చూడండి, చాలామంది రకరకాల సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి సిస్టంలో ఇన్స్టాల్ చేస్తుంటారు. అందులో కొన్ని వైరస్వి ఉంటాయి, అలాగే కొన్ని నాన్ వైరస్వి ఉంటాయి అన్నమాట. వైరస్ ఉన్న సాఫ్ట్వేర్స్ కనుక ఇన్స్టాల్ చేస్తే ఇది కంప్లీట్గా సిస్టంలోకి అన్ని ఫైల్స్కి అటాక్ అవుతుంది. అలా కాకుండా నార్మల్గా ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ఇట్లా కంట్రోల్ ప్యానల్లో ఒక లిస్ట్ లాగా చూపించడం జరుగుతుంది. అలా కంట్రోల్ ప్యానల్లో లిస్ట్గా చూపించడం ఇష్టం లేకపోవడం కావచ్చు, లేకపోతే కొన్ని రకాల సాఫ్ట్వేర్ని తెచ్చి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ మనకు అవసరం ఉండి దాంట్లో వైరస్ ఉన్నప్పుడు సిస్టమ్కి ఎఫెక్ట్ కాకుండా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి, దీనికోసం ఒక చిన్న టెక్నిక్ అనమాట. ఏంటంటే శాండ్ బాక్స్ అనే టెక్నిక్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే బ్లాక్ స్పేస్ మొత్తాన్ని కూడా మెమరీ అనుకోండి, హార్డ్ డిస్క్లో సమ్ మెమరీ అనుకోండి. అండ్ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది సి డ్రైవ్ సపరేట్గా రకరకాల ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది అనుకోండి. గ్రీన్ కలర్ బాక్సెస్ అన్నీ సపరేట్ ప్రోగ్రామ్స్. అయితే ఈ శాండ్ బాక్స్ని ఇన్స్టాల్ చేసినట్లయితే కనుక ఈ శాండ్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ ఒక పర్టికులర్ విర్చువల్ డ్రైవ్ని క్రియేట్ చేస్తుంది. మనం ఇన్స్టాల్ చేయబోయే సాఫ్ట్వేర్స్ని దాని లోపల ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సో అవి మనకి డిఫాల్ట్గా కంట్రోల్ ప్యానల్లో కనిపించవు. ఇదిగోండి, ఇక్కడ ఇలా కంట్రోల్ ప్యానల్లో కనిపించవు ఇన్స్టాల్ చేసిన తర్వాత. అలాగే వాటి వల్ల మనకి సిస్టమ్కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. మనం ఎప్పుడైనా దాంట్లోంచి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సరే, అది ఎలాగ అనేది మీకు ఒకసారి ఇక్కడ నేను ప్రాక్టికల్లో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద శాండ్ బాక్స్ అనే ఒక ఇన్స్టాలర్ అనేది చూపిస్తున్నాను. సాఫ్ట్ పీడీ అనే సైట్ నుంచి మనకి చాలా ఈజీగా అందుబాటులోకి వస్తుంది. ఫ్రీ సాఫ్ట్వేర్. విండోస్ ఎక్స్పీ దగ్గర నుంచి విండోస్ 8 వరకు అన్ని రకాల వర్షన్స్కి అవైలబుల్ అవుతుంది. అలాగే 32 అండ్ 64 బిట్ 2 బిట్స్కి అవైలబుల్ అవుతుంది. ఒకసారి ఇన్స్టాల్ చేయగానే చూడండి, ఇలాగ కంట్రోల్ అనేది వచ్చేసింది అనమాట. సరే, మనం ఈసారి నుంచి ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ శాండ్ బాక్స్లో ఇక్కడ ఇన్స్టాల్ అవ్వడం అనేది కనిపిస్తుంది. రన్ చేసేటప్పుడు కూడా ఇక్కడికి వస్తుంది అనమాట. సపరేట్గా హార్డ్ డిస్క్ కానీ లేకపోతే సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సరే, ఒకసారి గమనిద్దాం. చూడండి, నేను ఇక్కడ ఫైర్ ఫాక్స్ అనే దాన్ని తీసుకొని మీకు చూపిస్తున్నాను. రైట్ క్లిక్ ఇవ్వగానే శాండ్ బాక్స్డ్ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేశాను. డిఫాల్ట్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నాను. సింపుల్గా ఏమవుతుందంటే ఫైర్ ఫాక్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందంటే ఈ శాండ్ బాక్స్ అనేది ఇంతకుముందు ఎలాగైతే నేను చూపించానో ఆప్షన్ ప్రకారం అనేది వస్తుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా దీన్ని ఇన్స్టాల్ చేసేస్తున్నాను. సరే, ఇన్స్టాల్ అయిపోయింది. ఫైర్ ఫాక్స్ని లాంచ్ చేస్తున్నాను. అంటే ఒకసారి ఓపెన్ చేయగానే మీరు గమనించవచ్చు, మామూలు సాఫ్ట్వేర్స్కి ఇలా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్కి వచ్చే తేడా మీరు అనేది గమనించవచ్చు. చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఒక నిమిషం చిన్నగా పెడతాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడడానికి కూడా. ఓకే, ఇలా ఫైర్ ఫాక్స్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మౌస్ తీసుకురాగానే చూసారుగా చుట్టుపక్కల ఎల్లో కలర్ బాక్స్ అనేది వచ్చింది. అంటే ఇది శాండ్ బాక్స్లో వర్క్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇలా శాండ్ బాక్స్లో ఇన్స్టాల్ అయినవి ఇక్కడ నా మెనూ బాక్స్లో ఎక్కడా కనిపించడం లేదు, చూసారు కదా, అలాగ కనిపించదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కంట్రోల్ ప్యానల్లో ఇంతకుముందు ఎలాగైతే చూపించామో అక్కడ కూడా వర్క్ కాదు. చూడండి, ఇక్కడ ఫాక్సిట్ అలాగే ఫార్మాట్ ఫ్యాక్టరీ ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఎఫ్ అనే పేరుతో ఫైర్ ఫాక్స్ అనేది లేదు. సో ఇది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఒకవేళ మనం ఇది క్లోజ్ చేసిన తర్వాత కనుక మళ్ళీ దాన్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మనం సి డ్రైవ్లోకి వెళ్ళాలి. శాండ్ బాక్స్ ఇక్కడ కనపడుతుంది. అందులో మన యూజర్లో డిఫాల్ట్ బాక్స్ అని ఉంటుంది. అందులో డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటాయి. ఇక్కడ మనం రీసెంట్గా శాండ్ బాక్స్లో ఏవైతే ఇన్స్టాల్ చేసామో కనపడతాయి. ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఉంది, మీరు చూడొచ్చు. దాని మీద డైరెక్ట్గా డబుల్ క్లిక్ ఇచ్చి మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఇంతకుముందు కూడా నేను ఒక మాల్వేర్ బైట్స్ అని ఒక యాంటీవైరస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. అది కూడా మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఇదిగోండి, దీని మీద కూడా క్లిక్ చేయగానే చుట్టుపక్కల ఎల్లో కలర్ బాక్స్ వచ్చింది. ఇది చాలా సేఫ్గా ఉంటుందన్నమాట అవుతుంది. సో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఈ దీపక్ టిప్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.